భారతి. ఇప్పుడు ఈ మూడు పిక్చర్లు కనబడుతున్నాయి అన్నమాట బాగా ఆంధ్రప్రదేశ్. అంటే ఆ కుటుంబము అట్లా ఇప్పుడు షర్మిల గారు దేంట్లోకి వెళ్ళారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పుడు భారతమ్మ జగన్ గారు వాళ్ళ పార్టీలో ఉండాలనుకోండి. ఒకవేళ కనుక ఆయన చక్కగా చేసుకోగలిగితే షర్మిల వెళ్ళేదా బయటికి? ఇన్ని వ్యతిరేకతలు వచ్చాయా, ఇన్ని గొడవలు వచ్చాయా? వచ్చాయి కాదు. ఇంకా బలంగా ఉండేది పార్టీ. హల్లెలూయా. కుటుంబం ఇంకా బలంగా ఉండేది. ఇప్పుడు జయమ్మ కూడా అమెరికా వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటే వీడు నన్ను మాట్లాడినాడని చెప్పి అమెరికా వెళ్ళి మాట్లాడుతుంది. మా షర్మిలమ్మకి సపోర్ట్ చేయండి. అదే మాట ఇక్కడ నుండి మాట్లాడిందా? మాట్లాడలేదు. మాట్లాడదు కూడా. అమెరికా వచ్చినప్పుడు చూద్దాం సంగతి అక్కడ నుండి మాట్లాడుతుంది. ఇప్పుడు తల్లి కూడా వ్యతిరేకమైంది. తల్లికి కొడుకు కూడా పడుతుందా, చెల్లికి అన్నగా పడుతుందా? కుటుంబం చూడండి ఎట్లాగైపోయింది. మధ్యలో ఎవరో కూడా వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు మధ్యలో. చంద్రబాబు గారు వచ్చి మధ్యలోకి అని అంటున్నారు. ఇప్పుడు ఆ షర్మిలమ్మ ఏమంటుంది? వాళ్ళు ఏంది వచ్చేది, వీళ్ళు ఏంది వచ్చేది, అంత వచ్చేవాడు, అంత చేసేవాడు, అంత పోటుగాడు అయితే మరి ఆయన జైలుకి వెళ్ళకుండా ఎందుకు కాపాడుకోలేకపోయాడు, ఆయన ఏంది అని అంటుంది. ఇప్పుడు మధ్యలోకి ఎవరో వస్తున్నారు కదా, చంద్రబాబు గారు కాకపోవచ్చు ఇంకొకళ్ళు. సో ఇప్పుడు రాజకీయాలు ఇట్లా ఉండి ఇప్పుడు చూడండి మన తెలంగాణలోనే బీఆర్ఎస్ చక్కగా ఉండేది. ఏమైపోయింది? విచ్ఛిన్నం అయిపోయింది. సో పిల్లలు నేను చెప్పేది ఏంటంటే, మనం బాగుంటే, మన కుటుంబం బాగుంటే మధ్యలోకి ఎవరు రారు. గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఒక నాయకుడు మాట వినాలి. నేను చెప్పేది మంచి నాయకత్వాన్ని చూసుకోవాలి, నాయకుడిని చూసుకోవాలి. మనకు నాయకుడు కావాలి. నాయకుడు లేకపోతే, మంచి నాయకత్వాన్ని కనుక మనం ఎన్నుకోకపోతే, మంచి నాయకుడు కనుక ఉండకపోతే అది జీవితమైన పాడైపోయింది, కుటుంబమైన పాడైపోయింది, జిల్లా పాడైపోయింది, రాష్ట్రం పాడైపోయింది, దేశం పాడైపోయింది. 1:12 తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాను. తేజోవాసులైన పరిశుద్ధులతో, ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో, తేజోవాసులు ఇంగ్లీష్లో ఏముందంటే గివింగ్ థ్యాంక్స్ టు ద ఫాదర్ హూ హ్యాస్ క్వాలిఫైడ్ యూ టు షేర్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద saints in light. Inheritance of the saints in the light. Praise the Lord. Hallelujah. Hallelujah. Saints తో వెలుగులో, లేకపోతే తేజస్సుతో, అదే ఉంది. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోవాసులైనటువంటి పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము మనది. హల్లెలూయా. ఏ స్వాస్థ్యం అండి? నా స్వాస్థ్యం నాకు ఇచ్చేయి, నా భాగం నాకు ఇచ్చేయి, నా ఆస్తి నాకు ఇచ్చే అంటారు చూడండి. అర్థమవుతుందా? మన స్వాస్థ్యం ఏది, అసలు మన భాగం ఏది, మన ఆస్తి ఏది? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది తేజోవాసులైన పరిశుద్ధులతో. హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాలివారగుటకు, వాళ్ళతో పాలివాళ్ళు అవ్వటానికి మనలను పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బ్రతిమలాడుకొనుచున్నాను అంటున్నాడు భక్తుడైనటువంటి పౌలు గారు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన మార్చి పౌలుగా చేసి, యేసుక్రీస్తు విరోధిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అనుసరించి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళని, ఆ మార్గులను వాళ్ళందరూ చంపటానికి ప్రాణాధారంగా పెట్టుకున్న సౌలును మార్చి దేవుడు ఏం చూపిస్తున్నాడంటే ఆయన ద్వారా మనకి తేజోవాసులతో, వాళ్ళ యొక్క స్వాస్థ్యముతో భాగం ఉంది. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి, క్రీస్తుని వెంబడించే వారికి
దేవుని మార్గంలో ఉండే వాళ్ళకి, దేవుణ్ణి వెంబడించే వారికి ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది అని అంటున్నాడు. పిల్లరా, నాయకుడు మనం ఎన్నుకోకపోతే, నాయకత్వంలో ఉండకపోతే, సరైనటువంటి మార్గంలో మనం ఉండకపోతే అన్ని పాడైపోతాయి అని చెప్పాను నేను. దేవాలయాలు కూడా పాడైపోతాయి ఒక సమయం వస్తే కదా. నలంద ఒక పెద్ద యూనివర్సిటీ అంట మన దేశంలో ఒకప్పుడు. నలంద అనేటువంటి యూనివర్సిటీ, దాంట్లో కొన్ని వేల మంది, 10,000 మంది పైగాని స్టూడెంట్స్ ఉండేవాళ్ళంట. 2,000కు పైగాని ఉపాధ్యాయులు ఉండేవాళ్ళంట. దాంట్లో గ్రంథాలయం ఒక 9 అంతస్తుల గ్రంథాలయం ఉండేదంట. నేను చెబుతుంది మామూలు, నాకు తెలిసిన ఇల్లు ఇంకా చాలా ఉండేది దాని గురించి. ప్రపంచంలోనే ఒక పెద్ద యూనివర్సిటీ అంట. కానీ దానిని స్వార్థపరులైనటువంటి రాజులు మన దేశం మీదకి దండెత్తి దాన్ని కాల్చి వేసేసారు. అక్కడున్న 10,000 మంది స్టూడెంట్స్ కూడా కాల్చేసారంట, ఉపాధ్యాయులు కాల్చేసేసారంట. 2,000 మంది పైగాని ఇంకా 9 అంతస్తుల గ్రంథాలయాన్ని కాల్చేస్తే 3-4 నెలలు పట్టిందంట అది కాలిపోవటానికి. మన దేశాన్ని దండెత్తి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదండి, మూర్ఖులు, ద్రోహులు, నానా రకాలైనటువంటి స్వార్థపరులు, దుష్టులు, క్రూరులు, నీచులు ఎంతో నష్టం చేశారు దేశానికి. రాబోయే దినాల్లో కూడా మనం ప్రార్థన చేయకపోతే మన దేశానికి ఎంతో నష్టం జరిగిపోతా ఉంది. మన దేశస్తుల ద్వారానే. ఒకప్పుడు బయట వాళ్ళు వచ్చి చేశారు, ఇప్పుడు బయట వాళ్ళ ద్వారా కాదు. ఇంటి దొంగనంటే ఈశ్వరుడు కూడా పట్టలేదు. పడతారా? అది నష్టం చేసిందారో తెలిసింది. పాస్టర్లను నమ్మితే పాస్టర్లే మోసాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. విశ్వాసులను నమ్మితే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని మనం నమ్మితే వాళ్ళే మోసం చేస్తున్నారు. అందుకే ఎవరిని పడితే ఆయన నమ్మొద్దు, పాస్టర్లను కూడా నమ్మొద్దు. పాస్టర్ దేవుని మార్గం లేకపోతే వాడు కూడా మోసం చేస్తాడు. అందుకే పాస్టర్ కూడా నాయకుడు కావాలి, విశ్వాసికి నాయకుడు కావాలి, మంచి నాయకత్వం కావాలి, దేవుని నాయకత్వం కావాలి, పరిశుద్ధుల యొక్క నాయకత్వం కావాలి. పరిశుద్ధులమైన నమ్మితే పరిశుద్ధులు అన్న వాళ్ళు కూడా మోసాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. అందుకే పౌలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, చాలా స్ట్రిక్ట్ గా రాశారు పత్రికలు. ఎంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా ఉండాలో రాశారు. పరిశుద్ధులకు అని చెప్పి పేరు పెట్టి కూడా రాశారు, పరిశుద్ధులకు రాయినది అని. పరిశుద్ధంగా వాళ్ళకే ఇది పత్రిక, ఉండాలనుకున్న వాళ్ళకి ఇది. మేము అపవిత్రులుగా ఉంటాము, అన్యాయస్తులుగా ఉంటాం, మోసగాళ్ళుగా ఉంటామని అంటే వాళ్ళు ఈ పత్రిక చదివిన దాన్ని చేయరు. దేవుని వాక్యము నీతిగా ఉండమంటా ఉంది. తేజోవాసులు, సెయింట్స్ అంటే పరిశుద్ధులు వీళ్ళు. పరిశుద్ధులతో పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యముతో పాలు భాగస్తులము కాబోతా ఉన్నాము. ఈ భూమి మీద నాయకుడు పరిశుద్ధంగా ఉండాలి మెయిన్ గా. హల్లెలూయా, హల్లెలూయా. 13వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సియన్స్ చాప్టర్ 1 వర్స్ 12 and 13. Now 13. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఈ 13వ వచనం చాలా ప్రాముఖ్యమైంది. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడంటండి? ఏం చేశాడు మనం చెప్పండి అమ్మా? విడుదల చేశాడు. ఎక్కడి నుండి? అంధకార సంబంధమైన రాజ్యం. ఇప్పుడు రాజ్యము అంధకారములో ఉంటే, రాజ్యము చీకటిలో ఉంటే, రాజ్యము మోసపూరితంగా ఉంటే, రాజ్యము స్వార్థపూరితంగా ఉంటే, రాజ్యము క్రూరత్వంతో నింపబడి ఉంటే, రాజ్యములో ఉన్న రాజు ఎలా ఉంటాడో రాజ్యము అలాగే ఉంటుంది. యథా రాజు తదా ప్రజ. అవునా కాదా? రాజు ఎట్లాగుంటే రాజ్యము అలాగే ఉంటుంది. రాజు బాగుండాలి, రాజ్యం బాగుండాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది,
రాజు దేశాన్ని ప్రజలు ప్రేమించేవాడుగా ఉండాలి, నీతి న్యాయాలు జరిగించేవాడిగా ఉండాలి, యథార్థపరుడుగా ఉండాలి, యథార్థపరుడుగా ఉండాలి. ఒక ఆడపిల్లకి, ఒక కుటుంబంలో ఒక ఆడపిల్ల ఉందనుకుందాం, ఒకే ఆడపిల్ల అనుకుందాం. ఆడపిల్లకి అన్యాయం జరిగింది అనుకోండి, పెళ్ళయిన తర్వాత ఎట్లా ఉంటుంది కుటుంబం? అబ్బా గంతులేస్తుంది, ఎగిరి గంతులేస్తుంది, హ్యాపీ రోజు పండగ చేసుకుంటారు కదా, అవునా? ఎందుకు చేస్తారు? ఆడపిల్ల ఒకే ఆడపిల్ల, ఆడపిల్ల కుటుంబం పెళ్లి చేస్తే వాడు సరిగా చూసుకోవటం లేదు, ఇడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని. ఒక అమ్మాయి ఈ విధంగా చెప్పింది, నాకు చాలా చాలా బాధ అనిపించింది. నన్ను పెళ్లి చేసుకొని పెద్ద మనుషుల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో, స్నేహితుల బంధువుల మధ్య పెళ్లి చేసుకొని ఇంకొక ఆమెతో కాపురం చేసి ఇంకో బిడ్డకి తండ్రి అయ్యాడు. ఏమయ్యాడు? నన్ను పెళ్లి చేసుకున్నాడు, నాకు పిల్లలు పుట్టారు, ఇంకొక ఆమెతో కాపురం చేసి ఇంకో బిడ్డను కన్నాడు పెళ్లి చేసుకోకుండా. అప్పుడు మీకు ఎలాగుంటుంది? మీరు కనుక నిజంగా మీ భర్త అట్లా చేస్తే మీకు ఎలాగుంటుంది? అడుగుతున్నాం ప్రశ్న. ఆమెను అడుగుతున్న వాళ్ళని, ఆమె నిందిస్తున్న వాళ్ళని, ఆమె దోషిగా నిలబెట్టిన వాళ్ళని. వాస్తవమే, నిజమే, ఆమె అడిగింది. ఈ మాట నాకు అప్పుడప్పుడు తడుతుంది. ఆమె ఎంత బాధ, ఆమె నవ్వుతా చెబుతుంది కానీ ఇంటర్వ్యూలో, కానీ ఎంత బాధ ఉండాలండి ఆమె మనసులో, హృదయంలో. మరి ఆడవి కొన్ని ఆడింగులు ఆడవి, మగవాళ్ళు కూడా ఆడింగులు ఆడవి. అవి కొన్ని ఆడవి ఏమంటే, ఆడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటే నీకెందుకు? ఆడు 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడేమో, 30 పెళ్లిళ్ళు చేసుకుంటాడేమో. ఈ 30 పెళ్లిళ్ళు చేసుకునేవాడు అవసరమా దేశానికి నాయకుడిగా? నేను అడుగుతున్నా, 30 పెళ్లిళ్ళు చేసుకునేవాడు అవసరమా? నీ కూతురు లేదు, నీ భర్తే ఇంకొక దాంతో కాపురం పెట్టి పిల్లోని కంటాడు నీ కళ్ళ ముందే, నువ్వు సహిస్తావా? నేను కూడా అడుగుతున్నా. ఎవరు సహించరండి? ఎవరైనా సహిస్తారా? ఎవరు సహించరు. సరే, నీ కూతుర్నే పెళ్లి చేసావు, నీ కూతుర్ని పెళ్లి చేసిన తర్వాత పిల్లలు కానీ నీ అల్లుడు ఇంకొక అమ్మాయితో అక్కడ సంబంధం పెట్టుకున్నాడంటే అది వేరే సంగతి. అట్లాగే అందరూ పెట్టుకుంటున్నారు భూమి మీద, ఊళ్ళాడు తక్కువ, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. పెట్టుకోవడమే కాకుండా పిల్లల్ని కన్నాడు. పిల్లలకైతే బాగుంటుందా? సహించగలుగుతామా? సహించలేము కదా. సహించగలుగుతామా? సహించలేము. జనరల్గా అంటే పబ్లిక్ మాట నేను చెబుతున్నా, నా మాట కాదులేండి ఇది. దాన్ని మనం ఆలోచిస్తాం. నాయకత్వం బాగుండాలి పిల్లారా. భారతదేశం యొక్క నాయకత్వం బాగుండాలి. భారతదేశం యొక్క నాయకులు బాగుండాలి. నాయకుడు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, దేశం బాగుంటుంది. హల్లెలూయా. తండ్రి బాగుంటే కుటుంబం బాగుంటుంది, భర్త బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుమారుడు బాగుంటే తల్లి తండ్రులు బాగుంటారు. కుమారుడు బాగోకపోతే తల్లిదండ్రులకు ఏముంటుంది? బాగుంటుంది. అట్లా తల్లిదండ్రులు బాగోకపోతే కుటుంబాలు బాగుంటుంది, పిల్లలు బాగుంటుంది. అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుండి మనము, అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి మనం విడుదల అవ్వాలి. విడుదల కోసం ప్రార్థన చేయాలి. భారతదేశం యొక్క విడుదల కోసం, ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, తెలుగు రాష్ట్రాల విడుదల కోసం, 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాల యొక్క విడుదల కోసం, అలాగనే మన ఆత్మీయ జీవితం కోసం, ఆత్మ సంబంధమైన జీవితం కోసం, మన హృదయంలో, మన అంతరంగాల్లో మనం బాగుండటానికి విడుదల కోసం, మన కుటుంబాలు బాగుండటానికి, వ్యక్తిగతంగా మనం బాగుండటానికి, మనం వర్ధిల్లటానికి, దీవెనకరంగా ఉండటానికి, మన కుటుంబాల కోసం మనము ప్రార్థన చేయాలి. మంచి నాయకత్వం కావాలి. హల్లెలూయా. మనకు ఒక మంచి నాయకుడు, మన కుటుంబానికి ఒక నాయకుడు, మన వ్యక్తికి మనము అనే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడికి ఒక నాయకుడు కావాలి. వాడు సరిగా, నేను ప్రార్థన చేస్తాను ఒకసారి, ప్రభువా మరి నన్ను ఎందుకు ఇట్లా నడిపించలేదు ప్రభువా, ఈ మార్గం బాగుంది కదా,
నేను చెప్పాను రా జాన్, నువ్వు విన్నావా? ఏం లేదురా అని అంటాడు. అప్పుడు దేవుడు నేను అడిగిన ప్రశ్న జవాబు ఇస్తాను చక్కగా. ఒక్కోసారి నాయకుడి మాట వినని కారణాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి, మనకు నచ్చినట్లు వెళ్ళిపోయి, ఇది కూడా దేవుడే కదా, మంచిదే కదా అని అనుకుంటాం. ఆ టైం వరకు మంచిగా కనపడుతుంది, అబద్ధాలు మంచిగా కనపడతాయి, మోసం మంచిగా కనపడుతుంది, చెడు మంచిగా కనపడుతుంది. మరి జరగబోయేటువంటి దానిని మనము తెలుసుకునే వరకు మనకు మంచిగానే ఉంటుంది. జరిగిన తర్వాత అది మంచి వచ్చాడు అనేది ఫలితాలు తేలిన తర్వాత వస్తుంది, దాని ప్రభావం మనకి తెలుస్తుంది. పిల్లరా, బైబిల్ సెలవిస్తా ఉంది మనం విడిపించబడిన వారముగా ఉండాలి. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేడు. దాంట్లో ఉన్నామా లేదా? దేవుని రాజ్యం కావాలి మనకి. హల్లెలూయా. దేవుని రాజ్యం అంటే ప్రేమించే రాజ్యం, మంచిగుండే రాజ్యం. దేవుని రాజ్యం కావాలి. హల్లెలూయా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మంచి రాజ్యం కావాలి, పవిత్రమైన రాజ్యం కావాలి, పరిశుద్ధమైన రాజ్యం కావాలి. ఆ రాజ్యం కావాలని ప్రార్థన చేయమని యేసు ప్రభువు చెప్పాడు. పరలోకమందు ఉన్నటువంటి నీ చిత్తము ఈ భూమి మీద నెరవేరునుగా కానీ ప్రార్థన చేయమన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఏది నెరవేరాలంట? పరలోకంలో ఏముందో అది ఈ భూమి మీద నెరవేరాలి. చాలా మంది మనుషుల్లో క్రూరత్వం ఉంది. మనుషులు ఈ భూమి మీద పుట్టినోళ్ళలోనే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలు క్యారీ చేస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం యూదా తెగవాళ్ళు ఇశ్రాయేలు దేశము నుండి మన దేశానికి వచ్చారు కొంతమంది అని ఒక చరిత్ర చెబుతా ఉంది. ఆ తెగవాళ్ళు మన దేశములటువంటి నివాసులను భయంకరంగా, మన దేశ నివాసుల్ని, మన సొంత భారతదేశం యొక్క నివాసుల్ని క్రూరంగా, నీచంగా, హీనంగా చేసి, పాడు చేసి, పతనం చేసి, నాశనం చేయాలని చూస్తుంది ఒక తెగ అని ఒక టాక్ ఉందన్నమాట. సరే, ఏది ఎలాగుండని బైబిల్ గ్రంథం ఏమో సెలవిస్తా ఉందంటే పిల్లారా, యూదుల్లో చాలా తెగలు ఉండి తెలుసా మీకు? ఒక తెగ కాదు. యూదుల్లో ఉన్న మంచి తెగ ఉంది, చెడ్డ తెగ ఉంది, క్రూరమైన తెగ ఉంది, నీచమైన తెగ ఉంది. చాలా తెగలుండి యూదుల్లో. యూదులు అనేటువంటి వారు ఇశ్రాయేల్ దేశంలో ఉంటారు. వాస్తవంగా ఆ దేశంలోనే ఉంటారు, ఎందుకంటే ఆ దేశాన్ని ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. కానీ దేవుడి మాట వినకుండా దేవుడి వాక్యానికి విరోధంగా నడుచుకునే యూదా తెగలు ఉన్నారు ఎంతో మంది. ఆ తెగలో ఒక తెగ మన దేశంకి వచ్చి మన దేశాన్ని, దేశ వాసులను, దేశం యొక్క మూలాలని పతనం చేయాలని చూస్తుందని ఒక టాక్ ఈ దినాల్లో. సో మన దేశం బాగుండాలంటే మన దేశ నాయకులు బాగుండాలని ఒక టాక్ అన్నమాట. సరే, ఏదేమైనా నేను చెబుతుంది ఏంటంటే వాక్యానుసారంగా అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి మనం విడిపించబడాలి. మనం విడిపించువాడు యేసు ప్రభు మాత్రమని అపోస్తలుడు పౌలు గారు చెబుతున్నారు. ఎందుకంటే పౌలు ఒకప్పుడు యేసు ప్రభువుకు విరోధి, యేసు ప్రభువుకు వ్యతిరేకి, యేసు ప్రభువుని చాలా భయంకరంగా దూషించిన వాడు. ఆయన వెంబడించిన వాళ్ళని, ఆయన మాట వినే వాళ్ళని, ఆయన వాక్యం బోధించే వాళ్ళని, ఆయన గురించి మాట్లాడే వాళ్ళని చంపడానికి బయలుదేరినోడు, చంపినోడు, సరసాల్లో వేసినోడు. స్త్రీలు పురుషులు అనేటువంటిది లేకుండా, తేడా లేకుండా, అంత నీచుడు. కానీ మార్పు చెందాడు. హల్లెలూయా. అంధకార సంబంధమైన రాజ్యంలో నుండి ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చాడు. అతడు అనుకున్నాడు నేను దేవుని రాజ్యంలోనే ఉన్నానని, దేవుని మాటే వింటున్నానని, దేవునికి ఇష్టం వచ్చినట్లే చేస్తున్నాను అనుకున్నాడు. కానీ తర్వాత తెలిసింది అతనికి, నేను దేవునికి ఇష్టమైంది చేయట్లేదు. దేవునికి ఇష్టమైంది ఏంటంటే యేసు ప్రభు యొక్క మార్గములో నడవటమే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మార్గమే దేవునికి ఇష్టమైంది. యేసు ప్రభువే దేవుని సంతోష పెట్టినవాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను అని ఒక స్వరము పరలోకములో నుండే విన్నారు శిష్యులు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. ఆ స్వరాన్ని పౌలు గారు విన్నారు సౌలుగా ఉన్నప్పుడు. విని మార్పు చెంది అంధకార సంబంధమైనటువంటి రాజ్యములో నుండి తన కుమారుని యొక్క రాజ్యములోనికి మార్చబడ్డాడు. కాబట్టి అనుభవపూర్వకంగా చెబుతా ఉన్నాడు.
అంధకారం అనేది ఈ భూమి మీద ఉంది పిల్లల. చీకటి ఉంది, పాపం ఉంది, దుష్ట శక్తులుండి, దేశాన్ని పాడు చేసే శక్తులుండి, కుటుంబాలు పాడు చేసే శక్తులుండి, జీవితాలను పాడు చేసే శక్తులు కూడా ఉండయి. దానికి ఒక నాయకుడు ఉన్నాడు, వాడి పేరు అపవాది, సాతాను, నేరారోపణ చేయవాడు, ద్రోహి, నరహంతకుడు, అబద్ధికుడు, మోసగాడు, దుష్టుడు, దుర్మార్గుడు, క్రూరుడు, నీచుడు, ఆది సర్పం, గభ సర్పం, ఇట్లా ఎన్నో ఉండి వాడి పేర్లు. వాడు నాయకుడు. దానికి వాడు నాయకత్వంలో కనుకుంటే ఆ జీవితం గాని, ఆ కుటుంబం గాని, ఆ దేశం గాని సర్వనాశనం అయిపోయింది, పాడైపోయింది. వాడి ప్రణాళికలన్నీ జీవితాలు పాడు చేయాలి, కుటుంబాలు పాడు చేయాలి, దేశాన్ని పాడు చేయాలి, ప్రపంచంలో ఉన్న మానవుని యొక్క మనుగడలే పాడు చేయాలనేది సాతాను యొక్క ప్లాన్, ప్రణాళిక. నీ కుటుంబం, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ తండ్రి, నీ అత్త, నీ మామ, ఇది మెయిన్ కుటుంబం అంట, మెయిన్ కనెక్షన్స్ ఇవి. అవునా కాదా? తర్వాత ఇక మిగిలినవన్నీ తర్వాత. మెయిన్ కనెక్షన్స్ ఇవి. ఈ కుటుంబ వ్యవస్థని పాడు చేయాలనేది సాతాను ప్రణాళికలు. వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని సాతాను ప్రణాళికలు. సాతానుడు పాడు చేయటానికి, నాశనం చేయటానికి, అంధకార సంబంధమైనటువంటి రాజ్యానికి నాయకుడు సాతానుడు. అర్థమవుతుందండి? సో యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన, పవిత్రమైన, నీతితో కూడిన, న్యాయంతో కూడిన రాజ్యానికి నాయకుడు. హల్లెలూయా, హల్లెలూయా. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. He has delivered us from the domain of darkness and transferred us to the kingdom of his beloved son. Transferred us. మనం ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 14వ వచనం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతా ఉన్నది. విమోచన అనగా పాపక్షమాపణ. ఇన్ హూమ్ we have redemption, the forgiveness of sins. Forgiveness of sins. హల్లెలూయా. పాపమునకు క్షమాపణ కావాలండి. మనిషిలో ఉన్న పాపము క్షమించబడాలి. ముందు క్షమించబడిన పాపము ఏంటి తెలుసా? క్షమాపణ కోరని పాపం. ఏ పాపం అండి క్షమించబడిన పాపం అంటే? ఒక మనిషి తనకు తెలిసినా కానీ క్షమాపణ కోరకపోతే అది క్షమించబడదు. అవునా కాదు? క్షమాపణ కోరనంత వరకు ఏ మనిషి కూడా క్షమించలేడు. ఒకవేళ క్షమించినా కానీ ఇతడు క్షమాపణ కోరలేదు కాబట్టి సగం నిలబడి ఉంటుంది. అట్లాగా సగం పోయింది. ఎందుకంటే అతను మంచి హృదయాన్ని బట్టి క్షమించేసాడు, కానీ సగం మాత్రం నిలబడి ఉంటుంది. సగం ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. అతను క్షమించినా నువ్వు క్షమాపణ కోరటం లేదు. క్షమాపణ కోరని పాపము క్షమించబడిన పాపం. నువ్వు తప్పు చేసేవు అని నీకు తెలిసినప్పుడు నువ్వు దాని విషయంలో క్షమాపణ కోరాలి. యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎవరి విషయంలో తప్పు చేసేవో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరు అని అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, ఒకవేళ నువ్వు తప్పు చేసేవని నీకు అనిపిస్తున్నా, అతను కనిపించకపోవచ్చు, ఆమె కనిపించకపోవచ్చు, నీకు అనిపిస్తున్నా నువ్వు వెళ్ళి నేను ఈ విషయంలో నీ విషయంలో తప్పు చేశాను అని చెప్పి వివరించి నన్ను క్షమించని అడగాలంట. అది నిజమైన క్షమాపణ. హల్లెలూయా. యేసు ప్రభువు మన పాపాలు మనం అడగకపోయినా క్షమించాడు. మన పాపాల కొరకు రక్తం కార్చాడు. మన పాపము యొక్క అంధకార సంబంధమైనటువంటి చీకటి రాజ్యం యొక్క శక్తుల నుండి అధికారం విడిపించేశాడు. హల్లెలూయా. విమోచించాడు. రిడీమ్డ్ us. రిడీమ్డ్ అంటే క్రయధనాన్ని ఇచ్చి, సంతలో ఉన్నటువంటి ఒక ఎద్దును గాని, ఆవును గాని, గేదెను గాని, ఇంకా చేపలు కొంటావా? చికెన్ అని, చేపలని, వెజిటేబుల్స్ అని. ఇప్పుడు అవన్నీ ఎవరి సొత్తు? కొన్న తర్వాత ఎవరి సొత్తు చెప్పండి? మన సొత్తే కదా. ఇక మనసు దాన్ని ఏం చేసుకున్నా కానీ. అవునా కాదా? బికాస్ we redeemed them. We redeemed it.
మనం దాన్ని విమోచించుకున్నాం. క్రయధనం అంట బైబిల్లో. యేసు ప్రభు అంట ఆయన సొంత రక్తాన్ని కార్చి రక్తము ద్వారా మనల్ని విమోచించాడంట. క్రయధనం. యేసు ప్రభు ఏమన్నాడంటే లూకా సువార్త 10:45 మార్కు సువార్త, లోకా కాదు, మార్కు సువార్త 10:45లో హీ రిడీమ్డ్ us, మనల్ని ఆయన విమోచించాడు. ఎట్లా? క్రయధనంతో. విమోచన క్రయధనం. ఇంకేముంది అక్కడ? ఒకసారి చదువుతారా? మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. ఏంటంటే విమోచన క్రయధనం. అది క్రయధనం. విమోచన క్రయధనం విడిపించేటువంటి సొమ్ము అని అర్థం. అందుకే ఉదాహరణ చెప్పే మీకు, మార్కెట్లోకి వెళ్ళి మనం ఏది కొనుక్కున్నా కానీ మనం దాన్ని విడిపిస్తున్నట్టు. ఆ సంతలో నుండి, ఆ కొట్టులో నుండి, ఆ షాపులో నుండి మనం దాన్ని ఏం చేస్తున్నామో విడిపిస్తున్నాం. దాన్ని విడిపించుకొని మనం తెచ్చుకుంటున్నాం. దాన్ని క్రయధనం అంటారు. క్రయధనం అంటే బిజినెస్ జరిగేది, వ్యాపారం జరిగేది. వ్యాపారం జరిగే స్థలానికి సంబంధించింది క్రయ అంటే. క్రయ విక్రయాలు అంటారు చూడండి. మన రిజిస్ట్రేషన్ దాంట్లో క్రయ విక్రయాలు అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకునే వాటిల్లో. ఇవన్నీ మనం ఎక్కువగా పరిశీలించం కాబట్టి మనకు అర్థం కావు కొన్నిసార్లు. క్రయ విక్రయాలు అంటారు. అందుకే క్రయధనము. క్రయధనం అంటే కొనేటువంటిది కానీ విడిపించేటువంటిది కానీ చెల్లించే ధనం, కొనటానికి కానీ విడిపించడానికి కానీ. విమోచన క్రయధనం అని ఉంది ఇక్కడ. విమోచన అంటే విడిపించడం, కొనుక్కోవటం, సొంతం చేసుకోవటం, సొత్తుగా చేసుకోవటం. యేసు ప్రభు వారు మనల్ని విడిపించి సొంతంగా చేసుకున్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అనేక సార్లు అంటాడు, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. 1 కొరింథీ పత్రిక 3:16-17, 6:19-20లో వంటి ఈ మాటలు. మీరు విలువ పెట్టే కొనబడినటువంటి వారు. మీరు మీ సొత్తు కాదు. మీ సొత్తు కాదు. మనం అనుకుంటాం నా ఇష్టం అని అనుకుంటాం. కాదు, మీ ఇష్టం కాదు. ఇప్పుడు కొన్నవాడు ఏం చేస్తాడు? ఆయన ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాడు దాన్ని. అవునా కాదా? ఎద్దును కానీ, ఆవును కానీ, గేదెను కానీ, వస్తువులు కానీ, బట్టలను కానీ, కూరగాయలను కానీ, ఈవెన్ చిన్నది ఏదైనా కానీ, పిన్నీస్ కానీ, ఒక సూదె ఏది కొనుక్కో, నా ఇష్టం, నేను ఎక్కడైనా పెట్టుకుంటాను అని అంటాడు కొనుక్కొని. అవునా కాదా? షాపుడు అడుగుతారే, నువ్వు ఫలానా దానికైనా కొనుక్కెళ్ళావు కదా, అది దానికే వాడాలని అడుగుతాడా షాపుడు? వాడికి అధికారం ఉంది అడగటానికి? వాడికి అధికారమే లేదు. నువ్వు ఒకప్పుడు మార్కెట్లో ఉండావు, నువ్వు ఒకప్పుడు అమ్మబడుతూ ఉండావు, బానిసగా ఉండావు. దేనికి? పాపానికి బానిసగా ఉండావు. దేనికి? పాపానికి. ఆ పాపానికి కావలసిన వేళ చెల్లించాడు యేసు ప్రభు. అదే రక్తం. రక్తం చెల్లించబడకుండా పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణకి రక్తం చెల్లించబడాలి. అన్ని గ్రంథాల్లో ఉంది. రక్తం ముస్లిమ్స్ మాత్రం కొంతమంది రక్తం చెల్లించడం ఏంటి, యేసు ప్రభు చనిపోవటం ఏంటి అని. కానీ వాళ్ళు కూడా కొన్ని బలులు ఇస్తారు. ఇస్తారు ఇవ్వరా? ఇస్తారు. మరి బలైపోయాడు యేసు ప్రభు. మన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుండి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా విమోచించుకొని, విడిపించుకొని, మార్కెట్లో నుండి, బానిసత్వంలో నుండి, పాపము యొక్క బానిసత్వం విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకున్నాడని ఈ వాక్యం మనకి సెలవిస్తా ఉంది. అందుకే రాజులు బాగుండాలి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. రాజ్యం బాగుండాలి, రాజులు బాగుండాలి. హల్లెలూయా. మన రాజు మంచి రాజు, విడిపించే రాజు. మన రాజు ఇంకే రాజు అండి? జాలిగల రాజు, దయగల రాజు, కరుణగల రాజు, కటాక్షం కలిగిన రాజు. హల్లెలూయా. మంచి రాజు మన రాజు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు ఒక వాక్యాలు మనం చదువుకున్నాం. కొన్ని వాక్యాలు మనం చదువుదాం. చూడండి, సామెతల గ్రంథము 29:14. సామెతల గ్రంథం 29:14. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ద
దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చే రాజు కావాలి, నాయకుడు కావాలి, ప్రధాని కావాలి, ముఖ్యమంత్రి కావాలి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా నాయకులు ఎలాగుండాలంటే దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్చేవాళ్ళు